దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. మన విశ్వాసం ప్రతిదినం కూడా మెరుగుపరచబడాలి. అంటే ప్రతి వర్తమానం వింటున్నప్పుడు సానబడుతున్నాం అనమాట. నీ విశ్వాసాన్ని పదును చేసుకోవాలి. నీ అనుమానాలన్నీ తేలిపోవాలి, సందేహాలన్నీ మానుకోవాలి, దేవుని పూర్తిగా నమ్మాలి. విశ్వాస పరీక్షలో దేవుడు మనల్ని మర్చిపోతాడా అనే ఒక ప్రశ్నకు ఈరోజు జవాబు. దేవుడు మనల్ని మర్చిపోతాడా? మీరేమంటారు? దేవుడు మర్చిపోతాడా? దేవుడు నీ ప్రార్థనలను మర్చిపోతాడా? మర్చిపోడు. నీ క్రియలను మర్చిపోతాడా? మర్చిపోడు. నీ నిరీక్షణను మర్చిపోతాడా? నీ ప్రయాసాన్ని మర్చిపోతాడా? ఆయన మర్చిపోడు. నేను మిమ్మల్ని మరువను అని వాక్యంలో ఉంది. తల్లి తన కన్న బిడ్డను మర్చిపోనేమో కానీ నేను నిన్ను మరువను. కాబట్టి నీకు విశ్వాసం ఉండాలి దేవునిలో. నువ్వు ఎప్పుడు అనుమానపడదు. యెషయా 49:14-16 నేను చదువుతున్నాను. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. దేవుడు మనల్ని మర్చిపోడట. నువ్వు ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన, పెట్టిన మొర, ఆయన కొరకు నడిచిన మరి అడుగులు, నువ్వు ఎంతగా ప్రయాసపడినా అదేది కూడా దేవుడు మర్చిపోడు. అందుకే నీ విశ్వాసాన్ని కోల్పోదు, స్థిరంగా ఉండాలి. దేవుడు నన్ను మరవడు అనే విశ్వాసం నీకు ఉండాలి. కొద్దిగా శ్రమ మన జీవితంలో రాగానే దేవుడు మనల్ని మర్చిపోయినాడు, అయ్యో నేను చేసిన మంచి పనులన్నీ దేవుడు మర్చిపోయినాడని అనుకుంటాం. అది సహజమే. కానీ అలాగ అనుకోకూడదు విశ్వాసి. దేవుడు నిన్నెన్నడూ మరవాడు. దేవుడు నిన్ను మరవాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను మర్చిపోయినాడు దేవుడు, నా ప్రార్థనలు దేవుడు వినబడడం లేదు, మరి ఆయన నన్ను విడిచిపెట్టి ఉన్నాడని నీవు అనుకుంటున్నావు. కానీ ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఆయన ఎన్నడూ నిన్ను మరువడు. ఈరోజు మరి ఈ సందేశానికి సంబంధించిన ఒక కీర్తన మనం ధ్యానించాలి. కీర్తన 13, చాలా చిన్న కీర్తన కానీ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కీర్తనలు 13లో మరి కీర్తనాకారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కొంతసేపటికి విశ్వాసం అంతా వదులుకున్నాడు, దేవునిలో నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు మన దినదిన జీవితంలో రావచ్చు, వస్తుంది. కానీ నీ యొక్క విశ్వాసం ఎప్పుడు స్థిరపరచుకోవాలి, అడుగులు జారకుండా చూడాలి. మన విశ్వాసం కలవారేమో అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. యు హావ్ టు టెస్ట్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్. ఈ 13వ కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మర్చెదవా? చూడండి, శ్రమ వెంబడి శ్రమ వచ్చినప్పుడు మనకి ఇలాంటి ప్రశ్నలు మన హృదయంలో ఉద్భవిస్తుంది. ఒక దెబ్బ మీద ఇంకో దెబ్బ కొడుతూ ఉన్నాడు అనుకోండి, దేవుడు నీకు శిక్షణ ఇస్తున్నాడని అనుకోవాలి. కానీ దేవుడు నిన్ను మర్చిపోయినాడని ఎప్పుడు అనుకోకూడదు. కొంతసార్లు శ్రమ వెంబడి శ్రమ వస్తుంది. శ్రమ వెంబడి శ్రమ వస్తే ఏంటి? దేవుని బిడ్డలకు కృప వెంబడి కృప కూడా ఉంది కదా. దేవుని స్తోత్రం. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వస్తుంది. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎన్నో ఇబ్బందులు నాకు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, శత్రుబాధ వచ్చినా, అనారోగ్యత వచ్చినా, బంధువులు నన్ను వెలివేసిన, దేవుడు నన్ను మర్చిపోడు, ఆయన నన్ను విడువడు.
అని విశ్వాసం ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు మరి దేవుని హృదయానుసారుడే దావీదుకు చాలా ఆత్మీయ అనుభవం ఉంది. కానీ ఈ కీర్తనలో చూసినప్పుడు యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము నన్ను మర్చిదవా, ఎప్పుడు నన్ను మర్చిపోతావా అని దేవునితో మొరపెడుతున్నాడు. ఇట్స్ ఎ క్రై అంటు గాడ్. ఏమనంటున్నాడు, నాకు ఎంతకాలము విముఖుడవై ఉందో అంటే నేను నీకు మొరపెడుతుంటే నీ ముఖము నాకు ఎందుకు చాటేస్తున్నావు, నాకు విముఖుడుగా ఎందుకున్నావు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉంది. 4 సార్లు ఉందండి. ఎంతవరకు 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 ఎన్నాళ్ళు. ఇలాగ మనం కూడా దేవుణ్ణి అడుగుతాం. కొన్నిసార్లు బాధ అనుమానం వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తుంది. ఎంతకాలము నన్ను మర్చిపోతావు, ఎంతకాలము నాకు విముఖుడవై ఉంటావు, ఎంతకాలం నా మనసులో నేను ఇలా చింతపడాలి, ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖాక్రాంతుడనై ఉండాలి, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. విశ్వాసంలో విశ్వాసి మరి కదలకుండా నిశ్చయంగా అంటే నిశ్చలంగా ఉండాలి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీ శత్రువులు నీకంటే మరి పైకి ఎదుగుతున్నప్పుడు నీకు అనుమానం వస్తుంది. ఏంటి, నేను దేవుని బిడ్డను గానా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఉపవాసం ఉంటున్నాను కదా, నేను క్రమంగా ఆలయానికి వెళ్తున్నాను కదా, నేను మంచి పనులే చేస్తున్నాను కదా, దేవుని చిత్తమే నెరవేరిస్తే నాకెందుకు వచ్చింది శ్రమ, దేవుడు చూడడం లేదా, దేవుడు నన్ను మర్చిపోయినాడా? అనేక మార్గాల గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ శ్రమల ద్వారా నీకు మంచి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కానీ నువ్వు విసుగకుండా ఉండాలి. ఒకవేళ శత్రువులు నీకు పైగా ఉన్నా దేవుని వాగ్దానాలు నమ్మాలి. ఆయన నీ శత్రువుల ఎదుట నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. శత్రువుల ఎడల ఆయన బలమైన కోటగా ఉంటాడు. 10,000 మంది నీ బైకి వచ్చిన ఏ అపాయము నీకు సంభవించదు అని ఇవన్నీ వాగ్దానాలు నీవు స్మరిస్తూ విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచుకోవాలి. విశ్వాసము దేవుని మాట మీదనే నీకు ఉద్భవిస్తుంది. ఫెయిత్ జనరేట్స్ ఓన్లీ త్రూ ద పవర్ఫుల్ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మాట జీవం గలది, దేవుని మాట శక్తి గలది, దేవుని మాట సత్యమైనది. కాబట్టి ఆ మాటలే నీవు వల్లిస్తూ ఉండాలి, ఆ మాటలే నీ హృదయంలో స్థిరపరచుకోవాలి. కీర్తనాకారుడు దావీదు మహారాజు తనకు ఎదురయ్యే సమస్యలను ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు. మరి 3వ వచనం చూడండి, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. అంటే ఇట్ షోస్ హౌ క్లోజ్ హీ ఈజ్ టు గాడ్. హీస్ డిమాండింగ్ ఎ రిప్లై, హీస్ కమాండింగ్ గాడ్ టు ఆన్సర్ హిస్ ప్రాబ్లమ్స్. అంటే అంత దగ్గరవాడు అనమాట. ఎంత దగ్గరగా దేవునితో ఉంటే అంత చనువు ఎక్కువ కదా. అందుకే అంటున్నాడు, నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము, నేను మరణ నిద్ర ఉండకుండాను, వాని గెలిచిందని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలిగిమ్ము. నన్ను మరణం నుండి విడిపించు, ఓటమి నుండి విడిపించు, బాధల నుండి నన్ను తప్పించు. ఎందుకంటే నా శత్రువు నా మీద ఉల్లసించకుండా, నా శత్రువు నా మీద అతిశయపడకుండా నాకు విజయం దయచేయి, నా కన్నులకు వెలిగిమ్ము. అంటే మరణం నుండి నన్ను కీడు నుండి తప్పించమని అర్థం. 5వ వచనం చూడండి, తిరిగి ఆయన మనసు మార్చుకున్నాడు. ఇంతవరకు కంప్లైంట్స్ బాధలు వెళ్ళగక్కుతున్నాడు. 5వ వచనంలో చూడండి, తనకు విశ్వాసం తిరిగి పొందుకుంటున్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచును. అది కావాలన్నమాట మనందరికీ. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని అనుమానాలు నాకు ఉంది, కానీ నేను దేవునిలో ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టాను. ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై ఫెయిత్ ఇన్ గాడ్. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఇంకో దగ్గర 52వ కీర్తన 8వ వచనం, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేనాయనను కీర్తించను. ఎంత యాంటీ క్లైమాక్స్ కదా. స్టార్టింగ్ ఏమున్నది, ఎంతవరకు నన్ను మర్చిపోతావు, ఎన్నాళ్ళు నేను బాధపడాలి, ఎంతవరకు నాకు విముఖుడవై ఉంటావు, నా ప్రార్థనలన్నీ ఏమైపోతుంది, నన్ను ఎందుకు తిరస్కరించినావు, ఇలాగంటూ మరుసటి 2 వచనాల్లో కదా మనసు మార్చుకున్నాడు. నేను దేవుని కృపాతిశయమందు నేను ఆనందిస్తాను, నా రక్షణ విషయమే నేను హర్షిస్తాను, నేను నీ కృపలో నేను నమ్ముకొని ఉన్నాను. యెహోవా నాకు ఏ ఉపకారాలు చేసినట, మహోపకారాలు. అంటే గొప్ప గొప్ప ఉపకారాలు నేను దేవుని దగ్గర పొందుకున్నాను, నేను ఆయనను కీర్తిస్తాను. అంటే మన జీవితంలో ఒడిదొడుకులు, దావీదు జీవితంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ అన్నమాట. మన జీవితంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒకే రీతిగా ఉండలేం. కానీ
జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, రోగాలు ఎదురైనా, నీ విశ్వాసం బలమై ఉంటే నీకు ఓటమి ఎన్నడూ రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యూ హావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నీ స్వపరీక్ష చేసుకోవాలి, విశ్వాస పరీక్ష చేసుకోవాలి. నీ విశ్వాసం ఎలా ఉంది దేవునిలో? నీ విశ్వాసం దేవునిలో బలమై ఉంటే ఏది నిన్ను హాని చేయలేదు. ఎందుకంటే యూ కెన్ ఎన్కౌంటర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసం స్థిరంగా బలంగా ఉంటే ఎన్ని తుఫాన్లైనా నువ్వు ఎదుర్కొంటావు. ప్రతి సమస్యను నీ పాదాల కింద తీసుకొని వస్తావు. అన్నిటి మీద విజయం పొందుకుంటావు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించే. హల్లెలూయా. కనుక మనం ఓడిపోయే వారం కాము, మనం గెలవాలన్నమాట. యోబు భక్తుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. యోబు ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు కదా. చర్మము కూడా వ్యాధితో బాధపడుతున్నాడు. భార్య వచ్చి అంటుంది, శపిస్తుంది, చావు అని అంటున్నది. భార్య వచ్చి, అంత పిల్లలు 10 మంది చనిపోయినారు, ఆస్తిపాసులన్నీ నష్టపోయింది, చర్మ వ్యాధి వచ్చేసింది, చిల్ల పెంకుతో మరి గీక్కుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో భార్య వచ్చి అంటుంది, నువ్వు మరణం కావాలి, నువ్వు బ్రతకొద్దు, నువ్వు చావు, నువ్వు నీ దేవుని దూషించి నీవు చావు అంటే ఎలాగుంటుంది? అప్పుడు కూడా యోబు బాధపడుతున్నాడు. 2వ అధ్యాయంలో భార్య వచ్చి నిందిస్తుంది. 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి. భార్యకు మంచి బుద్ధి చెప్పినాడు, నువ్వు దేవుని యొద్ద నుండి మేలు అనుభవించి కీడెందుకు అనుభవించకూడదు అని భార్యకు ఉపదేశం ఇస్తున్నాడు. కానీ 3వ అధ్యాయం మీరు చూసినప్పుడు బాధపడుతున్నాడు అన్నమాట. అయ్యో, నేను పుట్టకుంటే బాగుండు, నేను పుట్టిన రోజునే శపిస్తున్నాను అంటున్నాడు. 3వ అధ్యాయం చూడండి. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించాను. యోబు ఇలాగా, నేను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోను గాక. మగపిల్ల పుట్టినని ఒకటి చెప్పిన రాత్రి లేకపోను గాక. ఎంత దుఃఖం ఉంటాలని మాటలు అంటారండి. ఎంత జీవితంలో ఎంత బాధపడినాడో చూడండి. అంటే భార్య 2వ అధ్యాయంలో చూస్తున్నాం ఎంత బాధపడుతుంది. భార్య వచ్చి బాధకరమైన మాటలు మాట్లాడుతుంది. 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణం కమ్మని అంటున్నా. అన్నీ పోగొట్టుకున్న యోబు ఒక భార్యనే మిగిలింది. ఆమె కూడా అర్థం చేసుకోవడం లేదు, శపిస్తుంది, దూషిస్తుంది. అప్పుడు 3వ అధ్యాయంలో అలా బాధపడుతున్నాడు యోబు. యోబు భయపడినాడంట. కొన్ని కార్యాలకు భయపడేది యోబు. యోబు జీవితం చూసి మనం కొద్దిగా సరి చేసుకోవాలి. 25వ వచనం చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చున్నది. విశ్వాస పరీక్షలో ఇవన్నీ మీరు బాగా మదిలో బాగా దృఢపరచుకోవాలి. ఏంటంటే యోబు నిత్యము ప్రార్థన చేసే వ్యక్తి. పిల్లలు ఎక్కడ చెడిపోతారని ఉదయమే లేచి వారి కొరకు బలులు అర్పించేదాడు. కానీ అతనిలో పూర్ణ విశ్వాసం లేకుండిందేమో, మరి ఎప్పుడు భయపడుతుండేవాడేమో, ఏమో కీడొస్తుంది, ఏదో అయిపోతుందని భయపడి అదే ఆయనకు ముప్పు తెచ్చిపెట్టిందన్నమాట. ఇక్కడ వాక్యంలో నేను దేనికి భయపడినానో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చును. ఈ మాట చదివినప్పుడు నేను నేర్చుకున్నాను, ప్రార్థన చేస్తే సరిపోదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రగాఢమైన నమ్మకం దేవునిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తావు, అనుమానపడతావు, ప్రార్థన చేస్తావు, అనుమానపడతావు, దానివల్ల ప్రయోజనం లేదు అని నాకు అనిపించింది. యూ షుడ్ నెవర్ ఫియర్ బికాస్ యూర్ ట్రస్టింగ్ గ్రేట్ గాడ్, పవర్ఫుల్ గాడ్, ఓమ్నిపోటెంట్ గాడ్. ఇక నీవు అనుమానానికి తావు ఇవ్వకూడదు అని మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు యోబు 23:10 ఏమంటున్నాడు చూడండి. కష్టాలు అనుభవిస్తున్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు, వ్యతిరేకత అనుభవిస్తున్నాడు, స్నేహితులు దూషిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. అప్పుడు శ్రమల పాలైన యోబు ఏమంటున్నాడు? యోబు 23:10, నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు. నాకు ఎంత మంచిగా అనిపించిందో ఈ మాట. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలున్నా యోబు అంటున్నాడు, నేను పడే ప్రతి బాధ, నేను నడిచే ప్రతి మార్గము నా దేవునికి తెలుసు. నేను నడిచే ప్రతి మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నిరీక్షణ, అది విశ్వాసం.
ఓకే, నాకు శ్రమలు దేవుడు అనుమతించినాడు, ఈ శ్రమలైన తర్వాత దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె నేను కనబడతాననే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 13 యోబు 13 ఒకసారి చూడండి. విశ్వాసంలో స్థిరపడినాక యోబు మాటలు మారడం మనం చూస్తాం. 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడి. ఇలా ఉండాలి మన విశ్వాసం. అంటే శ్రమలు వచ్చినప్పుడు యోబు బాధపడినాడు, నిరాశపడినాడు, అయినా ఆ విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోకుండా తిరిగి ఆయన తన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాడు, స్థిరపరుచుకుంటున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు తన బిడ్డలను వదిలిపెట్టాడు. ఒక మాట విశ్వాస పరీక్ష శీర్షికలో ఒకటి గుర్తుండాలి, దేవునిలో అన్యాయము లేదు. హల్లెలూయా. దేవుడు అబద్ధం ఆడడు, దేవుడిలో ఏ చెడుతనము లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అయ్యో దేవుడు ఎందుకు ఇలా చేసిండు నన్ను, ఎంతకాలం ఈ బాధపడాలి, ఎంతకాలం ఇతరులు నన్ను నిందిస్తున్నారు. నిన్ను చక్కబెట్టడానికి దేవుడు అలాంటి శ్రమలు అనుమతిస్తున్నాడు, కానీ దేవుడు ఎప్పుడు చెడుతనం చేయడు. గాడ్ విల్ నాట్ ఎర్ర్, హీ విల్ నాట్ కమిట్ ఎనీ ఎర్రర్. 100% పర్ఫెక్ట్ గాడ్. ఆయన అన్యాయస్తుడు కాడు. హెబ్రీ 6:10 ఒక మాట ఉంది, మీరు చేసిన పరిచర్య, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము ఇవన్నీ మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు, నీ సేవను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకే ప్రకటన 2:19 ఒక మాట ఉంది, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగును. హల్లెలూయా చెప్దాం గట్టిగా. అయ్యో మేము ఇంత కష్టపడి సేవ చేస్తుంటే ఎవరు మమ్మల్ని గుర్తించడం లేదు. అది చిన్న చటాక్ బుద్ధి అన్నమాట. అది నేను ఎవరు గుర్తించాలి? అగ్ని జ్వాలల వంటి కన్నులు నీ మీద లేవా? ఎవరో మనం మెచ్చుకోవాలి, ఎవరో శబాష్ అనాలి, ఎవరో అనాలి, ఇంత కష్టపడుతున్నారు పాపం అనాలి. అవన్నీ పిచ్చి పిచ్చి బుద్ధులు అన్నమాట. దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండాలి అంతే. దేవుని కన్నులు నీ మీద ఉన్నవి. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు నిన్ను చూస్తున్నాడు. నీ యొక్క బహుమానం కూడా ఎక్కడి నుండి వస్తుంది? దేవుని ఎదురు నుండి వస్తుంది. ఏదైనా విశ్వాసానికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఉన్న తలంపులు ఉంటే వాటన్నిటినీ నువ్వు పడగొట్టాలంట. 2 కొరింథీ 10:5 పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అంటే దాన్ని పట్టేయాలన్నమాట. నువ్వు ఏదైనా ఆలోచన, అనుమానం, భయము, కలవరము నీ మదిలో, నీ హృదయంలో ప్రవేశించినప్పుడు దాన్ని వెంటనే గెంటివేయాలన్నమాట. విశ్వాసంతో, వాగ్దానాలతో, దేవుని మాటలు దాన్ని అవుట్ అనాలి అంతే. ఎందుకంటే యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు తోడున్నాడని విశ్వాసం, దేవుడు నీకే అన్యాయం చేయడని విశ్వాసం, ఆయన అరచేతిలో నీవు చెక్కబడి ఉన్నావని విశ్వాసం. ఇదే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడిన, నా విశ్వాసాన్ని ఏం చేసినాను? కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే నీ విశ్వాసం నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. అంతవరకు నీ విశ్వాసం కాపాడుకోవాలి. మీరు 2వ పేతురు పత్రిక చూసినప్పుడు విశ్వాసంలో ఎన్ని గుణాలు ఉన్నాయో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. 2 పీటర్ 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 నేను చదువుతున్నాను. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసంలో ఉన్న గుణాలన్నీ ఇక్కడున్నాయి. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొని. హల్లెలూయా. అంటే ఈ విశ్వాసంలో ఇన్ని సుగుణాలు అసలు లెక్క పెడతారా ఒకసారి? విశ్వాసం అందు సద్గుణం, తర్వాత జ్ఞానం, తర్వాత ఆశానిగ్రహం, తర్వాత సహనం, తర్వాత భక్తి, తర్వాత సహోదర ప్రేమ, తర్వాత దయ, సహోదర ప్రేమ, దయ. 7 క్వాలిటీస్. అంటే ఈ విశ్వాసంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉందని మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఈ ప్రపంచాన్ని జయించే శక్తి
మన విశ్వాసంలోనే ఉందని మనకు అర్థమవుతుంది. దేవుని యందు విశ్వాసం చేత, యేసుప్రభు యొక్క శిలువ మరణం యందు నీ విశ్వాసం, పునరుద్ధానుడైన విశ్వాసం, తోడున్నాడనే విశ్వాసం, నీ హృదయంలో మరి సింహాసనాసీనుడైన విశ్వాసం, నీ చెయ్యి వదలడనే విశ్వాసం, నేను అంతవరకు నడిపిస్తాడనే విశ్వాసం, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం, ఇవన్నీ విశ్వాసమే కదా, అంత విశ్వాసమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వి లివ్ బై ఫెయిత్ అంటే మనము వెలిచూపు ద్వారా కాదు, విశ్వాసం మీదనే మనం బ్రతుకుతున్నాం, ఈ నమ్మకంతోనే బ్రతుకుతున్నాం. 13వ కీర్తనలో మనం చూసినాం. మొదటేమో ఎన్నాళ్ళు నాకు ఈ బాధ, నన్ను ఎంతవరకు నువ్వు మర్చిపోతావని దేవునితోనే మరి ప్రాధేయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. తిరిగి ఆఖరి వచనంలో వచ్చినప్పుడు ప్రగాఢమైన నమ్మకం, స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్, గాడ్స్ అన్ఫెయిలింగ్ లవ్, దేవుడు ప్రేమమయుడు, కరుణా సంపన్నుడు, చెయ్యి విడువని దేవుడని గొప్ప విశ్వాసం, ఎడతెగక నేను దేవునిలో నమ్మకం ఉంచుతానని దావీదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హబక్కుకు 3వ అధ్యాయం ఒకసారి చూడండి. హబక్కుక్ 17, 18, 19. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. దేవుని స్తోత్రం. మరి ఆయన అనుభవం చూడండి. హబక్కుకు ప్రవక్త తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఏదో ఉన్నందుకు కాదు, నేను నమ్ముతా. చాలామంది ఇక్కడికి వచ్చి అంటారు, అమ్మ ఈ కార్యం అయితే నేను ఇక ఏం చేస్తా, ప్రభువుని నమ్ముకుంటా. నువ్వు నమ్మకుంటే ఆయనకి ఏదైనా వెళితా అంటే అలాగ షరతుతో కూడిన విశ్వాసం కాదు నీకు కావాల్సింది. ఏ షరతు లేకుండా దేవుని మీద నమ్మకం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా కానీ నేను ఆయన ఏందో నమ్మకం ఉంచుతాను. లెట్ హిమ్ స్లే మీ బట్ యెట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. అలాంటి విశ్వాసం కావాలి. ఎందుకంటే అంత నమ్మకం ఉండాలి దేవుని మీద. నా చుట్టూన్న పరిస్థితుల మీద లేదు నా విశ్వాసం, ఆ ప్రభావం నా మీద లేదు. నేను దేవునిలో ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఏదేమైనా నేను నా దేవుని యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయినను దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువుకు యెహోవాయే నాకు బలం. మనకందరికి బలం ఎవరు? దేవుడే. దేవుడే నా బలం. హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్లను ఏం చేస్తాడు? లేడి కాళ్ల వలె చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. హల్లెలూయా. కాళ్ళు లేడి కాళ్ళు అంటే నీకు ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే భూమి మీద నీ పాదాలు నిలబడతలేదు అనమాట. అంత ఉత్సాహం, అంత ఆనందం, అంత సంతోషం. ఈ లోకంలో నీవు ముఖం వికారం చేసుకోవడం లేదు. ఏదో కొద్ది కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నొప్పి వచ్చిందంటే మూతంతా మార్చుకోవడం లేదు. భక్తిహీనులు ముఖము ఏం చేస్తారట? మార్చుకుంటారట. కానీ దేవుని కాంతి తన ప్రజల మీద ఉంటుంది. భక్తులు ఏం ప్రార్థన, దేవా ప్రభువా నీ ముఖ కాంతి నాకు దయచేయి అంటే పరిస్థితులు ఎలాగున్నా, నష్టమైన, కష్టమైన, రోగమైన, ఆరోగ్యమైన, కరువైన, కలిమైన, ఏదైనా కానీ నా ఆధారము దేవుడే కాబట్టి నేను యెహోవా యందే ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవునిలో నీ నమ్మకం ఉండాలి. నువ్వు శోధనలు, శ్రమలు ఎదుర్కొన్నప్పుడు చతికిలబడిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. 1 కొరింథీ, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. 1 Corinthians 10 chapter 13th verse. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. అందరు సంఘమంతా కలిసి పలుకుతాం. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు నమ్మదగినవాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఆయన విశ్వాస పరీక్ష అనే శీర్షికలో
దేవుని వర్తమానం మేము విని ఉన్నాం. నమ్మదగిన దేవుడవని, మమ్మను మర్చిపోవని, మమ్మను విడనాడవని, నీ అరచేతుల మీదనే మమ్మను చెక్కుకున్నావని. ప్రభువా, మా క్రియలు, మా పరిచర్య, మా విశ్వాసం, మా ప్రేమ, మా సహనం ఇవన్నీ కూడా నువ్వు లెక్కలోకి తీసుకుంటున్నావని. ప్రభువా, నమ్మదగిన దేవుడవని, ఎన్నడూ ఎడబాయని దేవుడవని, నువ్వు మేలు కొరకే సమస్తము సమకూడి జరిగిస్తావని. ప్రభువా, మాకు ఎల్లప్పుడూ నీ దృష్టి మా మీద ఉందని మాకు విశ్వాసం అలాంటిది ఈరోజు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నీలో ఏ చెడుతనం లేదు, ఏ అన్యాయము లేదు నాయన. నువ్వు పరిపూర్ణుడవు, పరిశుద్ధుడవు, యథార్థవంతుడవు, సత్యవంతుడవు, న్యాయవంతుడవు అని ఈ జీవితంలో, విశ్వాస జీవితంలో మేము శ్రమలను ఎదుర్కోవాలి, శోధనలను ఎదుర్కోవాలి. ఆయన దేవుడు మాకు తోడున్నాడని, మాకు విజయము అనుగ్రహిస్తాడని, వీటన్నిటిలో మాకు అత్యధికమైన విజయాన్ని నువ్వు అనుగ్రహిస్తావని గొప్ప నమ్మకం మాకు అందరికీ దయచేసినందుకు వందనాలు. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు గొప్పగా విశ్వాసంలో వృద్ధిపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ